If 4th February 2035 is Monday, then what is the డే ఆన్ 4th February 2045 అన్నాడు. ఒకవేళ 4th February 2035 సో సోమవారం అయితే అదే 4th February 2035 అది సోమవారం అయితే అదే 4th February 2045 ఏ వారం అవుతుంది అంటే 35 నుండి 45 వరకు చేయాలి. అంటే నేనేం చేయబోతున్నా అంటే 4th అన్నాడా లేదా, సో 4th February, మరి 4th February అన్నాడు, రైట్ తీసుకున్నాం. మరి 4th February ఏమన్నాడు మనకి 2035, సో 2035 అని తీసుకుంటున్నాం, రైట్. మరి ఇది ఏ వారం అవుతుంది, మండే అవుతుంది అన్నాడు, సో మండే తీసుకోవచ్చు, రైట్. అలాగే నెక్స్ట్ ఎక్కడ ఇచ్చిండు మనకి అదే 4th February ఇచ్చిండు, అదే 4th February అలా ఇచ్చేసి ఎక్కడి వరకు ఇచ్చిండు 2045 వరకు ఇచ్చిండు. ఇది ఏ రోజు అవుతుంది అన్నాడు. మరి నేనేమంటున్నా షార్ట్కట్లో నేనేమంటున్నా అంటే చూడండి, సో 4th February సేమ్ ఉంది, అన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను నేను. సో ఇక్కడ సేమ్ ఉంది అలాంటప్పుడు నేనేం చేయొచ్చు అంటే షార్ట్కట్లో 2045 నుండి 2035ని మైనస్ చేయాలి. సో తీసేస్తే నాకు 10 years వస్తుంది. మరి 10 సంవత్సరాల్లో నాకు లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయని చూడాలి. మరి 10 సంవత్సరాల్లో అన్ని నార్మల్ ఇయర్స్ అయినా కాదు కదా, అందుకోసం 10 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు అందులో నార్మల్ ఇయర్స్ ఎన్ని, లీప్ ఇయర్స్ ఎన్ని చూడాలి. అప్పుడు 10 సంవత్సరాలని తీసుకుంటే అందులో నార్మల్ ఇయర్స్ అలాగే లీప్ ఇయర్స్ చూస్తున్నాం. మరి లీప్ ఇయర్స్ ఏమేమి వస్తాయంటే 35 తర్వాత 36 లీప్ ఇయర్ అవుతుంది. సో 36 లీప్ ఇయర్ అవుతుంది, మళ్ళీ 40 లీప్ ఇయర్ అవుతుంది, 44 లీప్ ఇయర్ అవుతుంది. చూడండి, సో 36 లీప్ ఇయర్ ఫిబ్రవరి కదా, మళ్ళీ నెక్స్ట్ 36 ఫిబ్రవరి అన్నప్పుడు మనకి ఇక్కడ లేదంటే 37 కూడా, అంటే మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 35 నుండి 36 అనేది 4th February అవుతుంది, అట్లా కూడా వెళ్ళచ్చు మీరు. ఇది 4th February, బాగా అర్థం చేసుకోండి, 4th February. మరి 35 నుండి 36 4th February అన్నాడు. మరి 36 కంప్లీట్ అయిందా, కాలేదు. అంటే 36, 37 అనేది లీప్ ఇయర్ అవుతుంది. 36, 37 అనేది లీప్ ఇయర్ అవ్వాలి, అర్థమవుతుందా, అది కాన్సెప్ట్ అక్కడ. సో 36, 37 అనేది లీప్ ఇయర్, దాన్ని మనం 36 అని తీసుకుంటున్నాం. 41 లీప్ ఇయర్, 44, 45 లీప్ ఇయర్ అన్నట్టు, 44, 45 లీప్ ఇయర్ అవుతుంది. అప్పుడు మనకి 3 times వస్తుంది, అంటే 3 సార్లు వచ్చిందండి. మరి 10 సంవత్సరాల్లో 3 లీప్ ఇయర్స్ అంటే ఇంకా 7 ఏమన్నట్టు నార్మల్ ఇయర్. నేను నార్మల్ ఇయర్కి కోడ్ ఏమని చెప్పిన 1, లీప్ ఇయర్కి కోడ్ ఏమని చెప్పిన మనం 2, ఎందుకంటే 366 2 ఉంటుంది, 365 1 ఉంటుంది. అప్పుడు ఇంటూ 1 చేయండి, ఇంటూ 2 చేయండి. ఇంటూ 1 అంటే ఏం రాసుకోవచ్చు 7, ఇంటూ 2 అంటే ఎంత 6, 7 + 6 ఎంత రాసుకోవచ్చు 13. ఆ 13ని మళ్ళీ ఆడ్ డేస్ తీసుకోవాలంటే బై ఎంత 7. అప్పుడు 7 1 = 7 చేస్తే నాకు రిమైండర్ 6 వచ్చింది, దాన్ని మనం ఆడ్ డేస్ అని తీసుకోవచ్చు. రిమైండర్ 6 వచ్చిందంటే ఆడ్ డేస్ వచ్చింది. అంటే నాకు నెక్స్ట్ కదా 35 to 45కి వెళ్ళిందంటే నెక్స్ట్ కదా, అందుకోసం ఇక్కడ ఏమి ఇచ్చిండు మండే. సో మండేకి ఏం రాసుకోవచ్చు అంటే మండేకి +6 చేయొచ్చు, లేదా +6 చేసిన ఆన్సర్ వస్తుంది, లేదా -1 చేసిన ఆన్సర్ వస్తుంది. అప్పుడు మండేకి -1 చేస్తే నా ఆన్సర్ ఎంత అన్నట్టు, సో సండే అనేది తీసుకోవచ్చు, రైట్. సో సండే అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్, ఓకేనా.